కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలని నర్సులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. కేజీహెచ్ గేటు వద్ద నుంచి జగదాంబ జంక్షన్లోని క్లాక్ టవర్ వరకు, మళ్లీ క్లాక్ టవర్ నుంచి కేజీహెచ్ వరకు ఈ నిరసన ర్యాలీ కొనసాగించారు. నర్సుల పోరాటానికి బీబీరామ్ సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల సమస్య ఉత్పన్నమైందన్నారు. రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు నర్సింగ్ విద్యలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ పూర్తి చేసి అనేక సంవత్సరాల నుండి, ముఖ్యంగా కోవిడ్ కష్టకాలంలో కూడా వారియర్లుగా పనిచేసిన కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను పక్కన పెట్టి ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సులుగా పోస్టింగులు ఇచ్చే ప్రయత్నం ఎంతమాత్రం సరికాదన్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు న్యాయం చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని రామ్ విజ్ఞప్తి చేశారు. ఏదైతే కేజీఎఫ్ కాంట్రాక్ట్ స్టాఫ్ చేస్తున్నారో ఈ జీవో 115 ఇది పూర్తిగా ప్రభుత్వం అందరికీ పరిస్థితుంది. నేను ముఖ్యంగా బ్లేమ్ చేయట్లేదు, అధికారులు తప్పులో పట్టిస్తున్నారు. మరి వీళ్ళు రెగ్యులేషన్ చేయమని గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది. మరి ఇవాళ సచివాలయం ఏఎన్ఎంఎల్ని ఏ రకంగా తెచ్చారనేది అర్థం కాని ప్రశ్నగా మారింది. ఈరోజు వీళ్ళేమో ఏఎన్ఎంఎల్ కించపరచట్లేదు, మాకు న్యాయం చేయడం కోరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పై పవన్ కళ్యాణ్ మా నమ్మకం ఉంది, మా సమస్యలు కోరుతాను. నేను ఒకటే డిమాండ్ చేస్తాను, దయచేసి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీతో మీరు భేటీ అవ్వండి. మీకు తెలుస్తుంది, ఎందుకంటే అధికారులు మేము తప్పులో పట్టిస్తున్నారు. ఈ సమస్యని చిన్న సమస్యను కాస్త పెద్ద సమస్యగా మారుతుంది, గట్టిగా మారుతుంది. దయచేసి 2-3 రోజుల్లో ఒక కమిటీతో మీరు భేటీ అవ్వండి, న్యాయం తేల్చండి. నిజంగా మీరు ఏం చెప్తే అది మీరు ఫాలో అవుతారు తప్ప మీకు వ్యతిరేకించే మనం చేస్తాను. మీరు తెలియకుండా కృష్ణబాబు తప్పుడు నిర్ణయాలతో, తప్పుడు డైరెక్షన్తో తప్పుగా పట్టిస్తారు. అంత దయచేసి కోరిక ఒకటే, తెలుగు శక్తి మీరు సోమవారం నాడు ఒక కమిటీకి అవకాశం ఇవ్వండి, మాట్లాడండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి. అప్పుడు దాకా జీవో 115 రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తారు.